హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎంఆర్ న్యూస్. ఇక ఈరోజు మనం మాట్లాడే వ్యక్తి ఎవరంటే పొలిటికల్ వైబ్స్ మన కౌంటర్ వేసినాం కదా, దానికి ఈయన ఏమంటుండంటే ఈయన ఛానల్ పైన కుట్ర పండుతున్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న కలిసి ఈయన పెద్ద కుంభకోణాలు బయట పెట్టిండు. మరి ఈయన ధర్మం కోసం కొట్లాడుతున్నట్టు ఈయన కథ ఏంది, ఈయన స్టోరీ ఏంది అనేది నేను మొత్తం చెప్తా, కానీ తొందరపడద్దు. ఇది ఏంటంటే ఈయన నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈయన పైన కుట్ర పండుతున్నట్టు, ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములన్నీ బయటకు తీస్తే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఈయన పైన కుట్రలు పన్ని నిజంగా కొన్ని ఛానళ్ళు ఈయన పైన పెట్టించి దుష్ప్రచారం చేపించి కేసులు పెట్టించి ఈయనను బొక్కలేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక కథ అల్లుతా ఉన్నాడు. ఈయన జర్నలిస్ట్ కాదంటాడు, నాది బీజేపీ పార్టీ అంటుండు, మళ్ళీ ఛానల్ పెట్టించిండు, ఒక పిల్లగానికి పెట్టించిర్రు, నన్ను ఇట్లా కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నా అంటుండు. మరి ఈయన చరిత్ర ఏంది, అసలు వాస్తవానికి ఈయన ఏం చేసిండు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఆయన చేసిన కౌంటర్ ఏంటిది, మల్లన్న పేరు తీయకుండా ఆయన ఎందుకు ఉండలేకపోతున్నాడు, నిజంగా మల్లన్న పేరు లేకుండా ఆయన ఛానల్ ఎందుకు నడవలేకపోతుంది. ఈ ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది, ఎందుకంటే తీన్మార్ మల్లన్న పేరు లేనిది నిజంగా ఛానల్ నడవని అందరికీ తెలిసిపోయింది. ఇక మనం వేసిన కౌంటర్కి ఏమంటాడని, తీన్మార్ మళ్ళీ గాడు అని అన్నాడు కదా, గాడ్ అంటే దేవుడు అని నేను అన్నా. అవును వాస్తవం కదా, తీన్మార్ మల్లన్న ఫోటో లేనిది నేను నడుస్తా ఛానల్ నడవదు కదా, బరాబర్ నడవదు. నేను చెప్తున్నాను కదా, తీన్మార్ మల్లన్న ఏది ఇంతవరకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజలు కట్టే ట్యాక్స్లతో జీతం తీసుకోలే. కానీ ప్రభుత్వం ఓ ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, ఓ వార్డ్ మెంబర్ కాదు, ఓ సర్పంచ్ కాదు, జడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు. మరి దేనికోసం నువ్వు మళ్ళీ ప్రశ్నిస్తున్నావు అంటే ప్రశ్నించు, కానీ అవినీతి చేస్తే ప్రశ్నించు, నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రశ్నించు. ఏది నీ దగ్గర ఆధారం లేకుండా నిరుపయోగంగా ఏది పడతాడు అడ్డంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వు కూడా ఏం చేసినావు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. లేదా పుప్పాలయ్య నీ దగ్గరికి వెళ్దాం దా. బీసీల ద్రోహి తీన్మార్ మల్లన్నడు చాలా మందిని కూడా మోసం చేసిండు, చాలా మందిని బీసీలను దళితులను తీన్మార్ మల్లన్న మోసం చేసిండట. ఈయన చెప్తాడు, ఇంకా ఈయన చాలా ముచ్చట్లు చెప్తాడు. ఇంకా ఏందనేది మనం వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చాలా మందిని కూడా మోసం చేసిండు. మోసం ఏ విధంగా చేసిండు, అలాగే ఈ కాంగ్రెస్ ను కూడా వాడు కాంగ్రెస్ లో పోయినాక కూడా కాంగ్రెస్ ను ఎన్ని విధాలుగా బదనాం చేసిండు టికెట్ కోసం. కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డిని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసిండు. ఏ బ్లాక్ మెయిల్ అంటే ఎటువంటి బ్లాక్ మెయిల్ అంటే నేను చెప్తా. బ్లాక్ మెయిల్ గురించి అంటే ఏందన్నది నిజంగా హన్మకొండ బస్టాండ్లో బిచ్చగల జోలలు గుంజుకున్నాడు గసంటి బ్లాక్ మెయిలా, లేకపోతే ఏది టెంట్ హౌస్ ఓనర్ దగ్గరకు పోయి పైసలు డిమాండ్ చేసాడు గసంటి బ్లాక్ మెయిలా, లేకపోతే అవినీతి నిరోధక శాఖ అధికారులమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నిజంగా ఒక మీడియా ఛానల్ ప్రముఖ మీడియా ఛానల్కి సంబంధించిన రిపోర్టర్ను పట్టుకొని పోయి నువ్వును ఆ మీడియా ఛానల్ రిపోర్టర్ కలిసి ఒక 20 lakhs ఎబో నిజంగా ప్రభుత్వ అధికారి దగ్గర డిమాండ్ చేసిరు కదా, అటువంటి బ్లాక్మెయిల్ అనేది చెప్పాలి. నువ్వు క్లారిటీ ఇవ్వాలి. నువ్వు ఫస్ట్ ఎటువంటి బ్లాక్మెయిల్ చేసిరు, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది, నిజంగా మల్లన్న చేసే పనులేంది, నువ్వు చేసే కథలేంది. బ్లాక్మెయిల్ అంటే చెప్పాలి, ఇటువంటి బ్లాక్మెయిల్ చేసిండు, గీళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు. నేను చెప్తున్నా కదా, ఒకట్లా చెప్పాలి అని మీకు తెలవాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది నాకు చాలా మంది ఫోన్లు చేసారు. ఈయన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో పోతా అంటే ఎవడు రానియక బీజేపీ పార్టీలకు వచ్చి వచ్చిండు. నేను బీజేపీలో ఎవడైనా పట్టించుకుంటా అంటే అది దిక్కులేదు. ఈయన మళ్ళీ ధర్మం గురించి మాట్లాడు, కానీ న్యాయంగా మాట్లాడితే, ఒక పద్ధతి కొద్ది మాట్లాడితే బాగుంటుంది. ఈయన కట్ట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే, కార్యకర్తలే కొంతమంది వీడియోలు పంపించి నిజంగా తీన్మార్ మల్లన్న మా పార్టీలు ఉండు చాలా బాధాకరం, నిజంగా తీన్మార్ మల్లన్న మాకు అసలు దరిద్రంగా తయారైందని చెప్తున్నట్టు వీళ్ళకు. తీన్మార్ మల్లన్న లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. తీన్మార్ మల్లన్న లేకపోతే నిజంగా ఆ బీజేపీ పార్టీకి వచ్చే ఓట్లన్నీ ఏది కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ చేసిందని మీ మంటంతా. నిజంగా తీన్మార్ మల్లన్న కొన్ని ఛానల్ ద్వారా అంటే తనకున్న సబ్స్క్రైబర్స్తోని మొన్న ఒక యువకుడు అన్నాడు, డైరెక్ట్ అన్ని గ్రూపులలో పెట్టేసిండు. ఏంటంటే తీన్మార్ మల్లన్నకు ఉన్న సబ్స్క్రైబర్స్తోని నిజంగా ఆయన చెప్తే ఒక మార్నింగ్ న్యూస్ ఈవినింగ్ వరకు 1,20,000 మంది చూస్తారు. కనుక తీన్మార్ మల్లన్న ఎటుంటే నిజంగా తెలంగాణ ప్రజానీకం అటుంటుందని తెలుసు, అందరికీ తెలుసు. మనం తీన్మార్ మల్లన్న పేరు చెప్పుకొని అడ్డం పెట్టుకొని ఛానల్ నడిపించుకుంటామని చెప్పలేక ఈ సోదంతా చెప్తాను అన్నట్టు ఈ పుప్పాల. నేను బతకడానికి రాలేదు, నా ఏమైనా వీడియోలు చేస్తారు, నా పైన కుట్రలు చేస్తారు, నువ్వు పెద్ద కుంభకోణాలు బయటకు తీసినామని నీ పైన కుట్రలు చేస్తారు. నీ చరిత్ర ఏంది, నీ కథ ఏంది, నీ ప్రజాసేన సంస్థ ఎక్కడ పోయింది, ఇవన్నీ మాకు తెలియదా? రమ్మంట హన్మకొండకు. మేము కాంగ్రెస్, నేను రేవంత్ రెడ్డి అభిమాని, దయచేసి చెప్తున్నా, పార్టీ కార్యకర్తను అంతకుముందని చెప్తలేడుగా, రేవంత్ రెడ్డి అభిమానిని
మొత్తం బ్లాక్మెయిల్ చేసి రేవంత్ రెడ్డిని కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వచ్చిండు. ఇప్పుడు మా పార్టీలు ఉండడం మాకు ఏది బ్లాక్మెయిల్ అంటే ఒళ్ళు అమ్ముకునే వేసేల దగ్గరకు పోయి నిజంగా నెలసరికి ఇచ్చే మామూలు ఇవ్వాలి, లేకపోతే ఒకవేళ ఇయ్యని పక్షాన పోలీసులు తీసుకుపోయి రైడ్ చేయించుడు అటువంటి బ్లాక్మెయిలా, లేకపోతే ఎట్లా? క్లారిటీ ఇయ్యి కదా. నిజంగా ఛానల్ పెట్టుకొని ఒక రిపోర్టర్ అని పెట్టుకొని నిజంగా పాపం ఒళ్ళు అమ్ముకునే వేసేల దగ్గరకు పోయి నెలసరి మామూల కోసం నిజంగా వాళ్ళ దగ్గరకు పోయి ఒకవేళ ఇయ్యని పక్షాన వాళ్ళపైన పోలీసు రైడ్ చేయించుడు అటువంటి బ్లాక్మెయిలా, లేకపోతే నిజంగా స్కూళ్ళ దగ్గరకు పోయి విద్యార్థి చట్టం అమలైతలేని ఒక 2 వీడియోలు చేసి నిజంగా ఎంపీడీఓ దగ్గరకు పోయి అక్కడ కూర్చోండి ఆ స్కూల్ యజమాని తెప్పించుకొని ఓ 10-20 అడుక్కున్నాడు అటువంటి బ్లాక్మెయిలా? ఎటువంటి బ్లాక్మెయిల్ చెప్పాలి నువ్వు? ఘోరంగా అనిపిస్తుంది అన్న, మాకు సిగ్గు అనిపిస్తుంది మాకు అని చెప్పి చాలా మంది కూడా కాల్స్ చేసారు. దానిలో బాగా ఒకరిద్దరు నంబర్ చెప్పాలి మరి, కాల్స్ గిలిగిలి చేసిరని చెప్పు. మరి కొంతమంది కొన్ని వీడియోలు పంపిర్రు, మరి వాడు ఏమంటాడో ఒక్కసారి మీకు ప్రజలందరికీ కూడా మళ్ళా ఈ తీన్మార్ మల్లన్న గానీ కథ ఏందనేది గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. తీన్మార్ మల్లన్న మేడ్చల్లో గెలుస్తాడా? ఒకటి ఫ్లాష్ సర్వే, ఇప్పటికిప్పుడే సర్వే, ఓన్లీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి. నీకు దమ్ముందా నిజంగా మల్లన్న అట్లా ఇండిపెండెంట్ గా నిలబడతా అన్నాడు కదా, నీకు దమ్మున్నదా? అట్లా ఇండిపెండెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ ఆ పార్టీ ఎజెండా ఉంటుంది. నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పోతా నువ్వు వస్తా అంటే నీ బ్యాక్గ్రౌండ్ చూసి నిన్ను రానియకుండా చేసారు. కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో పోతే నిజంగా దేశం ధర్మం ఉంటుండేనా? మరి బీజేపీలోకి అయినా కాబట్టి నేను బీజేపీలో కూడా ఎవరు పట్టించుకుంటారో లేదో తెలియదు. మరి నీ బ్యాక్గ్రౌండ్ చూసి నేను ఎవరు పట్టించుకుంటారో లేదో తెలియదు, కానీ దాదాపు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే నీదంతా బ్లాక్మెయిల్ చరిత్ర కాబట్టి. అది కూడా మొన్న ఇల్లు కట్టిన ఒకటి, అది మాకు తెలుసు. నీ అడ్డా తెలుసు, నీ కథలు తెలుసు, ఇవన్నీ తెలుసు మాకు. నువ్వు ఎక్కడెక్కడికో ఏం చేస్తావు, నిజంగా ఒక 2-3 వీడియోలు తీసి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు అని తెలుసు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోని మాట్లాడడం జరిగింది, వాళ్ళ రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ మదాతలు అంటే వీడు తిరుగుతాడ, వీడు పోటు కాదట, మజా అవుతాడా? వీనికి బిస్కెట్ అయితే వీడు సెట్ బ్యాక్ అయ్యాడు. మల్లారెడ్డి నీకు బిస్కెట్ అయితే నువ్వు సెట్ బ్యాక్ అయినావు నీరా మళ్ళీగా. ఇక మజాతలు నువ్వేం మజా రప్పించినవు రాబా? ఇక నువ్వు నేను రంగంలో దిగుతారా? నేను పోటు కాదు, మొత్తం తెలంగాణ మొత్తం నేనే తోపు అనుకుంటాడు వీడు. వీడు కనీసం ఒక టికెట్, ఎమ్మెల్యే టికెట్ నువ్వు తెచ్చుకోలేదు, నువ్వు తోపెట్లయితావు రాబాయ్. కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ నువ్వు తెచ్చుకోలేని పరిస్థితి. ఎంతో మంది మామూలు వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి. ఇవాళ చూడు, అంటే ఇప్పుడు పార్టీలో చేరినప్పుడు పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే టికెట్ వస్తుందా, లేకపోతే మనం సొంతంగా టికెట్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయా? ఉప్పాల బంద్ అయ్యి బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ అయ్యి హన్మకొండకు వచ్చి నీ ప్రజాసేన సంస్థ ఏమైంది? నిజంగా నీ బ్లాక్మెయిల్ దందయింది. మీ ఒక రిటైర్డ్ టీచరు ఉద్యోగి మీ నాన్న, నువ్వు అటువంటి అబద్ధాలు మాట్లాడద్దు. ఒక గురువు కొడుకు నువ్వు, ఒక నలుగురికి చదువు చెప్పిన గురువు కొడుకు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి అందరిని బ్లాక్మెయిల్ చేయద్దు. నీ ఛానల్ వాస్తవానికి చెప్పాలంటే నీ ఛానల్ నడుపుకోవడానికే తీన్మార్ మల్లన్న పేరు అడ్డం పెట్టుకొని మాట్లాడుతావు నువ్వు. ఈరోజు మాట్లాడుతావు నువ్వు. తీన్మార్ మల్లన్న నిన్ననే మీ వరంగల్ డిస్టిక్లో ఏం చేసినని నేను చెప్తా, వినిపిస్తావు ఒకసారి. నువ్వు ఇన్ని ఎదురు కొడుతున్నావు కదా, నువ్వు ఏం సాయం చేసినావు? నిజంగా తీన్మార్ మల్లన్న ఎలాంటి సాయాలు చేస్తున్నా అనేది నిజంగా వరంగల్లో ఒక బిడ్డ పాపం హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే 3 లక్షల బిల్లు వేసారు. కానీ 3 లక్షల బిల్లు వేసినాక కూడా ఫస్ట్ 50,000 కట్టి జాయిన్ అయ్యారు. 3 లక్షల బిల్లు వేసిన తర్వాత అక్కడ వీళ్ళకి డౌట్ వచ్చి నిజంగా మా బిడ్డ బ్రతికే ఉన్నాడా లేదా అనేది తెలుసుకుంటే నిజంగా బిడ్డ చనిపోయిండు. ఆ తర్వాత 3 లక్షల రూపాయలు, 2,50,000 రూపాయలు కడితేనే మేము ఆ శవాన్ని ఇస్తామన్నాక నిజంగా అక్కడ ఎవరు స్పందించబోయేసరికి మా టీమును నిజంగా తీన్మార్ మల్లన్న టీమును అప్రోచ్ అయితే తీన్మార్ మల్లన్న మాట్లాడి 20,000 రూపాయలతోని ఆ బిడ్డ శవాన్ని బయటకు తీసుకొచ్చిన మల్లన్న. గటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మల్లన్న. నీ లెక్క ఇట్లా స్కూళ్ళలో పోయి లేకపోతే ఒళ్ళమ్ముకునే వేసల దగ్గరకు పోయి పాపం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు కాదు. నీ బ్లాక్మెయిల్ దందా ఏందనేది నాకు తెలుసు. శివ నమస్తే, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. అయితే నిన్న వర్ధనపేటలో ఏం జరిగింది అసలు? వాస్తవానికి ఆ బిడ్డ చనిపోవడానికి కారణం ఏంటిది? నిజంగా చనిపోయిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం పట్ల నిజంగా యాజమాన్యం ఏమన్నది? దాని గురించి మీరు మళ్ళీ కాల్ చేయడం, మాట్లాడడం, ఒకసారి దాని గురించి వివరించే ప్రయత్నం చేయండి అన్న. అయితే అన్న నమస్తే అన్న. అయితే విషయం ఏంటంటే మొన్న మన రోహిన్లా వరంగల్ జాయిన్ చేసిరు. నేను జాయిన్ చేస్తే వాళ్ళు ఏం చేసిరంటే హైదరాబాద్ యశోద వేసుకోపోండి అంటే వాళ్ళు తీసుకుపోయారు. ముందు రోజు 50,000 అమౌంట్ కట్టేసిన మేడం. 50,000 అమౌంట్ కట్టేసి రేపు ఆపరేషన్ చేస్తామని చెప్పి అన్నారు. పొద్దున వాళ్ళు 6 లక్షలు అయితే అంటే అంత
లేవు, ఒక 3 లక్షలలో అవుతుందా అంటే లేదు, ఫస్ట్ మీరు 3 లక్షలు కట్టాలని చెప్పి వాళ్ళు అన్నారు. అన్న తర్వాత ఏమైంది, ఇక మధ్యాహ్నం ఆయన చనిపోయిన వ్యక్తి, చనిపోయిన విషయం కూడా బయట డాక్టర్స్ చెప్తలేరు. అంటే ఒక 3 లక్షలు కట్టుకున్న తర్వాత ఈ పేషెంట్ ని, ఈ డెడ్ బాడీని ఇచ్చేద్దాం వీళ్ళకనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు డాక్టర్లు. అయితే ఇంతలోనే మరి 6 లక్షలు అన్న వాళ్ళు 3 లక్షలు అంటారు ఏందని ఆలోచనతో వీళ్ళు డౌట్ వచ్చి ఏం చేశారంటే, సరే తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ చనిపోయింది అనే విషయం తెలిసింది. అయితే ఇట్లా డెడ్ బాడీని తీసుకుపోవాలంటే 2,75,000 కట్టాలి మీరు అని చెప్పి హాస్పిటల్, మన యశోద హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు ఉంటారు కదా డాక్టర్స్, వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే వీళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు, ఆయనకు అంతా కొడితే 28 సంవత్సరాలు చిన్న ఏజ్. ఇక అట్లా అనేసరికి మరి అంత అమౌంట్ లేవు సార్ మా దగ్గర అని చెప్పంటే, వాళ్ళు లేదు మేము బాడీ ఇవ్వమది అని చెప్పంటే, వాళ్ళు ఏం చేసారు, మనకు కాల్ చేసి తీన్మార్ మల్లన్న టీమ్ కు అప్రోచ్ అయ్యారు వాళ్ళు. అయితే అన్నకు నేను కొన్ని వాట్సాప్లు పెట్టిన, అన్న ఇట్లా మా మనిషి చనిపోయింది అన్న, ఇట్లా వర్ధనపేట భవానీకుంట తండా ఇట్లా మాలోత్ సీను అని నాకు కాల్ చేయడం జరిగింది అన్న, కొన్ని విజువల్స్ కూడా నాకు పెట్టిండు హాస్పిటల్ ఏమేమి జరిగినాయో. అయితే వాళ్ళకు ఇట్లా అమౌంట్ కట్టమంటారన్న, వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర పైసలు లేవన్నా అని చెప్పి అని అంటే, అన్న ఏం చేసిందంటే, సరే శివ నేను మాట్లాడతా అని చెప్పి హాస్పిటల్ తోటి మాట్లాడి ఒక 20,000 కట్టి మీరు బాడీని తీసుకోపోండి, మిగతా ప్రాబ్లం అంతా ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. బాడీని కూడా వాళ్ళు పంపిస్తే నిన్న ఈ టైం వరకు కూడా మేము దాన సంస్కారాలనే ఉన్నాం. మన టీం నుంచి కూడా మాలత్ శివ అని, నా పేరు మాలత్ శివ, ఆ దాన సంస్కారాలకు నేను కూడా పోయినా. అంటే ఆ కుటుంబ సభ్యులు నిజంగా మల్లన్న చేసిన సాయం పట్ల ఎట్లా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు చాలా మందికి ఫోన్ చేసిరట, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎంతో మంది వాళ్ళకి తెలిసిన కాడికి మీడియా ఛానళ్ళకు కూడా కొంతమందికి చేసిరట. ఏ సోషల్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ ఎవ్వరూ రెస్పాండ్ కాలే. కానీ క్రమంలో ఇక తీన్మార్ మల్లన్న చేస్తే ఏదన్నా న్యాయం జరుగుతుంది కావచ్చు అని చెప్పి వాళ్ళు ఆడ తెలుసుకొని మన నెంబర్ తీసుకోవడం జరిగింది. కాల్ చేసిన తర్వాత అన్న దానికి ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళ అమౌంట్ ఏదైతే ఉన్నదో తను ఏ విధంగా మాట్లాడినా, మరి అమౌంట్ అన్నే కట్టినా అనేది ఇన్ఫర్మేషన్ ఇక మన టీం కే తెలుసు. అది ఆడ నుంచి వాళ్ళు బాడీ తీసుకొచ్చిన తర్వాత నిన్న దాన సంస్కారాలేనా వాళ్ళు మాట్లాడిన విజువల్స్ కూడా అంటే వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర, మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇక వాళ్ళు అనేది ఏంటంటే, మాకు ఎవ్వరు ఆదుకోలే, ఏ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ ఎవరు ఆదుకోలే, మాకు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మాకు దేవుడు అదని చెప్పి చాలా మాట్లాడారు వాళ్ళు. నిన్న నాకు కూడా మళ్ళీ ఇలా పొద్దున కూడా కాల్ చేయడం, మాకు ఉన్న వాళ్ళు ఎవరు రాలే, ప్రజాప్రతినిధులు మనకు తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేస్తేనే నిజంగా వాళ్ళ ఏరియా ఎమ్మెల్యే ఎవరంటే కేఆర్ నాగరాజు గారు అని ఉండే సార్. కొంచెం ఆయన ఆ ఎమ్మెల్యే గారికి కూడా హెల్త్ బాగాలేక ఆయన కూడా ఏదో హాస్పిటల్ ఉన్నా అని చెప్పి నేను కూడా ఎమ్మెల్యే గారికి కాల్ చేయడం జరిగింది, మాట్లాడినా. అయితే శివ ఇట్లా నా పరిస్థితి ఇట్లా ఉన్నది, నేను కూడా హాస్పిటల్ జాయిన్ అయి ఉన్నా, నేను బాబు కూడా వాళ్ళ కొడుకు కూడా ఉంటాడు, కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారు వాళ్ళ కొడుకు, తను కూడా నాతోటే ఉన్నాడు, మన టీం ను పంపిస్తా నేను వర్ధనపేటకు, వాళ్ళ ఇంటికి పంపిస్తా అని చెప్పి అనడం జరిగింది. ఇక వాళ్ళు పంపించారు. దాని తర్వాత జరిగేది ఏంటంటే, ఇంకొక విషయం, బీఆర్ఎస్ పార్టీలు మేము చేపించినాం, మేము ఎవరో శ్రీనివాసరెడ్డి తోటి మాట్లాడించినాం, మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు ఫోన్ చేసి మాట్లాడిరు అని ఇక డబ్బా కొట్టుకుంటారడా. ఎక్కడికైనా సెల్ఫ్ డబ్బా ఉంటది కదా, అది ఓన్ గా చేసుకుంటారు ఇక వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అసలు కాపాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. అయితే ఈ విషయంలో కూడా అన్నగారు చెప్పడం జరిగింది, అరే శివ మనకు కొంచెం ముందు చెప్తే అయిపోవు, వాళ్ళకు కొంచెం మనమన్నా ఏదైనా సపోర్ట్ చేసి వాళ్ళకు కొంచెం మెరుగైన వైద్యం అనేది అందిద్దు, చనిపోయిన తర్వాత ఎందుకు శివ, ముందే ఉండాలి ఏది ఉన్నా గానీ, ఏ టైం గానీ మన టీం దగ్గరికి వచ్చిన వాళ్ళని మన చేతనైన కాడికి మనం సాయం అనేది కంపల్సరీ చేయాలి. మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు చేసేది కాని క్రమంలో నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా ఎక్కడికంటే అక్కడికి పోయి నేను కూడా వైద్యం గానీ ఇంకేదైనా ఒక ప్రాణం పోయిన తర్వాత మనం ఏం చేయలేం శివ అని చెప్పి అన్నగారు కూడా బాగా బాధపడడం జరిగింది. అది నిన్న జరిగిన విషయం అన్న. ఒకళ్ళ వాళ్ళ సీను అని, మాలోత్ సీను అనే వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక 2-3 డేస్ నుంచి లంచ్ లేదు, ఆయనకు అన్నం లేదు, కనీసం ఆయన దగ్గర ఎవరు పోయేటోళ్ళు లేరు, వచ్చేటోళ్ళు లేరు, చాలా పేదవాళ్ళు. ఇక సీరియస్ పొజిషన్ లో వాళ్ళు ఆడికి తీసుకపోతే అక్కడ జరిగిన సంఘటన, ప్రైవేట్ హాస్పిటల్ జరిగిన సంఘటనకి ఇది అంటే ఎదటోడు ఇట్లా చనిపోయినా ఏం జరిగినా గానీ ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి చూడండి అన్న, ఇటువంటి సమస్యలకు కొడుకులు ఎప్పుడు పట్టించుకోడు. అదే మల్లన్న టీం సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళు బయటపడ్డారు. కొంతమంది మీడియా ఛానళ్ళకు ఫోన్ చేసిరు వాళ్ళు, మరి ఎందుకు వాళ్ళు రెస్పాండ్ కాలేకపోయినప్పుడు? ఒకటి, ఎవ్వడు చూడు అన్న చేసే పనులకే చెప్తారు తప్ప అన్న మీద లేని బురదలే ప్రయత్నం చేస్తారు తప్ప, ఇటువంటి సమయంలో తీన్మార్ మల్లన్న టీము అది అండదండలుగా ఉండి వాళ్ళు తినకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే
టీం ఒకటి తీన్మార్మల్ అన్నది ఎంతో మందిని కాపాడుతున్నారు. ఓకే థ్యాంక్ యూ శివ. మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే వీలైతే మీతోటి ఏమన్నా పని ఉంటే కూడా మీకు కూడా ఏమన్నా మీ సలహా కూడా తీసుకునే అవసరం ఉంటాను. ఎమర్జెన్సీ పొజిషన్లలో హాస్పిటల్స్ కానీ ఇవి చాలా మంది చనిపోతారు. ఓకే సరే ఏ పార్టీకి సంబంధం లేకుండా మన టీం నుంచి ఇక మీ ద్వారా కూడా కొన్ని హెల్ప్ఫుల్ ఉంటే అడుగుతాం మేము. కొంచెం మీరు కూడా సహకరించి చేసే ప్రయత్నం చేయండి అన్న. 100% చాలా మంది గురించి మీరు పెడతారు, చూస్తున్నాం రోజు మేము. మీరు మాట్లాడే మాటలు కానీ మంచి వాయిస్ ఇస్తారు, ప్రజలలో పోతాందన్న. ఇట్లా ప్రజలకు హెల్ప్ చేసే ఛానల్ కావాలి కానీ దొంగ సోషల్ మీడియా ఛానల్ ఎందుకన్నా. నిన్న చాలా తీవ్రమైన పరిస్థితి. చిన్న పిల్లలు అన్న వాళ్ళకు, చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు, వాళ్ళకి తోడుగా ఉన్నది ఒక మాలతో సీను అనే వ్యక్తి ఆడ. ఇక తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు కానీ అంతా ఏమో ఇదే బిఆర్ఎస్ డబ్బా కొట్టుకునేటోళ్ళు. దిగిరాలే కేటీఆర్ అనే వ్యక్తి దిగిరా. అంటే ఒక కుటుంబానికి అయితే మేలు జరిగింది తీన్మార్మల్ వల్ల. తీన్మార్మల్ వల్ల నిన్న అది చాలా భారీ ఎత్తువైన కార్యక్రమం అన్న. కనీసం వాళ్ళు బాడీ తీసుకురావాలంటే లేదు వాళ్ళ స్తోమత. వాళ్ళకి తినడానికి తిండే గతి లేదన్నాడా. ఓకే థ్యాంక్ యూ శివ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది తీన్మార్మల్ టీం గురించి, తీన్మార్మల్ గురించి నిజంగా కొందరు మోచేతి నీళ్లు తాగే తీన్మార్మల్ టీం సభ్యులు ఉన్నారు, కొందరు ఉన్నారు అని మాట్లాడతారు. నీకు ఏం తెలుసా? నువ్వు పుప్పాలా? నువ్వు ఏం తెలుసు? నువ్వు ఎవరికైనా సాయం చేసినావా? ఒకసారి బయట పెట్టిన లిస్టు, నువ్వు లిస్టు బయట పెట్టి ఒకసారి తీన్మార్మల్ ఎవరెవరికి సాయం చేసిండు ఏం కథ అన్నది ఒకసారి చూసుకో. ప్రతి జిల్లాకు పోయి అడుగు. అటు సిరిసిల్ల జిల్లాకు పోతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. ఇది 10 లక్షల రూపాయలు పాపం ఆ బిడ్డకు యాక్సిడెంట్ అయ్యి నిజంగా కేటీఆర్ పట్టించుకోకపోతే తీన్మార్మల్ స్పందించి నిజంగా కేటీఆర్కు ధీటుగా 10 లక్షల వరకు నిజంగా వాళ్ళకు ప్రభుత్వంతో కాకపోతే నిజంగా ప్రైవేట్గా తీన్మార్మల్ ప్రభుత్వ ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు 10 లక్షల రూపాయలు పెట్టుకున్నాడు. నీకు ఏం తెలుసు అని తీన్మార్మల్ టీం గురించి మాట్లాడుతున్నావు? అంతే తిప్పి కొడితే 50 మంది ఉంటారు అంటావు. లేదు, నువ్వు ఒకసారి టీంను వెంటనే ఏం నీ ప్రజాసేన సంస్థ లెక్క అనుకుంటున్నావు? ఏంది నీ బ్లాక్మెయిల్ దంద లెక్క అనుకుంటున్నావు? ఇట్లా మనతో మరొకరు ఉన్నారు, సతీష్ పలమారి. ఒకసారి నిజంగా ఈయనకు తీన్మార్మల్ ఏం సాయం చేసిండు, ఈయన గ్రామానికి ఏం సాయం చేసిండు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ ఒకసారి ఈయన మాటల్లో ఏందాం. అందరికీ నమస్తే. మాది చుప్పదండి కాన్స్టిట్యున్సీ. మా గ్రామంలో ఉపాధి కోసం అని చెప్పి దుబాయ్ వెళ్ళిండు యువకుడు. అక్కడ పాపం అనుకోని పరిస్థితిలో చనిపోతే మా టీం అతనికి 2 బిడ్డలు, చిన్నపిల్లలు పాపం. వాళ్ళ గురించి ఎందుకంటే తీన్మార్మల్ నాకు చిన్నపిల్లలు అని చెప్పి దృష్టికి తీసుకెళ్ళంగానే వాళ్ళకు చెరొక 30,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించిండు మల్లన్న. ఇట్లా ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడ ఆపద అయితే అక్కడ మల్లన్న ఎందుకంటే స్పందిస్తాడు. అలాంటి మంచి వ్యక్తిని ఇట్లా ఫేక్ వీడియోలు, ఇట్లా దుష్ప్రచారం చేసుడు, మల్లన్న చిల్లర మాటలు ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడు కరెక్ట్ కాదు, సరికాదు. అది ఎవరో ఒక అతను ఆయన ఛానల్ పెట్టి యూట్యూబ్లో ఇట్లా మల్లన్న గురించి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడుతుండు. ఎందుకంటే ఇట్లా మాట్లాడు బాగుండదు, ఇట్లా మాట్లాడు సరికాదు. అది ఇప్పుడు ఎక్కడ కష్టం వస్తే అక్కడ వాలిపోతాడు. అలాంటి వ్యక్తిని ఇట్లా మీరు ఈ నమూనా ఇట్లా ఫేక్ వీడియోలు చేసి ఇట్లా యూట్యూబ్లో ఎడిట్ చేసి ఇట్లా మాట్లాడు, ఈ రకంగా చేసాడు, ఇట్లా కరెక్ట్ పద్ధతి కాదు అది. ఇక మల్లన్న గురించి నిజంగా బ్లాక్మెయిల్ అంటారు. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? బ్లాక్మెయిల్ అంటే ఏదైనా ఆధారం బయట పెట్టు. బ్లాక్మెయిల్ అంటే ఏది? ఇక కొందరు కదా వేసేల దగ్గరికి పోయి నిజంగా ఏది నెలసరి మామూళ్ళ కోసం పోయి ఇట్లా బ్లాక్మెయిల్ చేసినట్టు అనుకుంటారా? ఇవన్నీ బంద్ చేయాలి దయచేసి. నేను చెప్తా ఉన్నా, తీన్మార్మల్ గురించి కానీ తీన్మార్మల్ టీం గురించి కానీ ఇంకొకసారి ఏదైనా మాట్లాడితే, చిల్లర మాటలు మాట్లాడితే బాగుండదు పుప్పాల. ఇక ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.